విజయవాడలో జరిగిన దీపావళి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్డుకు చంద్రబాబు వెళ్లారు. అక్కడ చిరు వ్యాపారులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గుదల కారణంగా ఆదాయంలో వచ్చిన మార్పులు, వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలుదారులతో కూడా మాట్లాడి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి వివరించారు. తీరం అమిత సుందరం కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం మాట తీరు విజయవాడ నగర ప్రజలందరికీ కూడా దీపావళి ముందుగానే వచ్చేసింది. ఎస్, తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం. ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి. తర్వాత పున్నమి ఘాట్ లో దీపావళి సంబరాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సొసైటీ ఫర్ ఐబ్రెంట్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలను సీఎం చంద్రబాబు దంపతులు తిలకించారు. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం, రాష్ట్రం, డబుల్ ఇంజిన్ సర్కార్, రెండు ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.